ఆదివాసీలది ఒక సమస్య. అసలు ఆదివాసీలది ఏ మతం అనుకోవాలి? వాళ్ళ దగ్గరికి క్రైస్తవ మిషన్‌లు ఎందుకెళ్తున్నాయి? వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? చాలా దారుణంగా ఈ ఆదివాసీలనైతే వాళ్ళు ప్రకృతిని పూజించుకునేవాళ్ళు. యెస్. సో, అలాంటి వీళ్ళని ఈ బలవంతంగా ఈ మత మార్పిడులు చేసే ప్రక్రియ ఎందుకు జరుగుతుంది? ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ఎవరి కనుసన్నల్లో జరుగుతుంది? మామూలుగా ఈ ఆదివాసీలు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి ఆరాధకులు. ఆరాధకులు. వాళ్ళు హిందూ మతం బయట ఎప్పుడు నివసించలేదు. అవును. హిందూ మతంలోనే ఉన్నారు. హిందూ మతంలో ఒక భాగం వాళ్ళు. అచ్చా! ఓకే. వాళ్ళ ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు, పద్ధతులు అన్నీ కూడా హిందూ మతంలోనే నడుస్తాయి. అయితే వాళ్ళు గిరి ప్రాంతాల్లో, వన ప్రాంతాల్లో నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఈ చదువు, సంధ్య అవసరాలు, ఈ సౌకర్యాలు తక్కువ. హ్మ్. సో వాళ్ళను ఈజీగా ఈ ఆశ చూపించి మత మార్పిళ్ళు చేసి వాళ్ళ మతాలను మార్చుకొని వీళ్ళ మతంలో చేర్చుకునేటువంటి భాగంగా మిషనరీస్ అంతా అక్కడే ఎక్కువ కాపు కాస్తాయి. హ్మ్. ఆదివాసులకు, హిందువులకు అసలుకు సంబంధం లేదు అని హిందువుల నుంచి ఆదివాసులను దూరం చేసే ప్రయత్నం కూడా ఒక కుట్రకోణం. ఆ! ఇది ఎక్కువ జరుగుతుంది. అది. ఆదివాసులు కూడా గమనించాలా, ఈ ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలా. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలా, రోడ్లు వేయాలా. ఎంతసేపు ఏదో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం తప్ప వీళ్ళకు మారుమూల ప్రాంతాలకు ఇది చేయాలి, వాళ్ళకు చదువులు చెప్పించాలి, వాళ్ళకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన తక్కువ.